హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైంగా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్సీ టెస్ట్. ఫ్రెండ్స్, మనకు అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ తెలంగాణ యూనివర్సిటీలతో పాటు మనకు జేఎన్టీహెచ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలతో పాటు ఈ సంవత్సరం కొత్తగా యాడ్ అయింది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో M.A, M.Com, M.Sc కోర్సులతో పాటు పీజీ, డిప్లొమా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సుల కోసం నిర్వహిస్తున్న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్సీ టెస్ట్ CPGET 2022 సంబంధించి ఫ్రెండ్స్, వీటి యొక్క మనకు సీట్ అలాట్మెంట్ కోసం అయితే చాలామంది ఎదురు చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 22వ తేదీనకైతే మనం వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడం జరిగింది. వీటి యొక్క వెబ్ ఆప్షన్కి సంబంధించి టోటల్గా అయితే ఆప్షన్స్ అయితే క్లియర్గా క్లోజ్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు ఫైనల్గా ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది. ప్రొవిజనల్గా సీట్ అలాట్మెంట్ కోసం అయితే ఎదురు చూడడం జరుగుతుంది. వీటి యొక్క సీట్ అలాట్మెంట్ ఎప్పుడా అని మనము ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, వీటి యొక్క ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అయితే మనకు ఈ నెల మనకు 26వ తేదీనైతే సీట్ అలాట్మెంట్ అయితే మనకు కానుంది. ఓకే ఫ్రెండ్స్, సీట్ అలాట్మెంట్ అయ్యాక మనకు ఎవరికైనా సీట్ అలాట్మెంట్ అయ్యాక మనము ఈ కోర్సుకు సంబంధించి 700 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనము కోర్సుకు సంబంధించి 700 రూపీస్ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. 700 రూపీస్ పే చేయగానే మనకు అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. అక్నాలెడ్జ్మెంట్ కార్డుతో పాటు మనకు మన యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మనకు 27th నుంచి 31st వరకు అయితే మనము కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు 27th నుంచి 31st వరకు అయితే కాలేజీలో మనకు కేటాయించిన కాలేజీలోనైతే సర్టిఫికేట్స్ అయితే మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనము ఖచ్చితంగా అయితే 700 రూపీస్ అయితే పే చేయాలి. కోర్స్ ఫీజు అది. ఫస్ట్ మనం అడ్వాన్స్గా అయితే 700 రూపీస్ అయితే ఖచ్చితంగా పే చేయాలి. ఓకే, అదేవిధంగా మనకు సీట్ రాని అభ్యర్థులు ఉన్నట్లయితే మనకు ఇది ఒక ఫస్ట్ ఫేజ్ అయింది. మనకు సెకండ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఉంటుంది. వాటి యొక్క ఫేజ్ వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూనైతే వెళ్దాం. మనకు సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ సీట్ అలాట్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మన ఫస్ట్ ఫేజ్లో రావాలని మనకు ఉంటుంది. కానీ ఒకవేళ మిస్టేక్ ఇట్లా రాకుంటేనైతే మనం ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వరకు అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్దాం. ఎందులో ఒక దాంట్లోనైతే మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.